సెకండ్ వేవ్ గురించి ఇప్పుడే తెలుగు రాష్ట్రాలు కోలుకుంటున్నాయి. అదే సమయంలో థర్డ్ వేవ్ గురించి మనకి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాలేంటి? బతికి ఉండడం ఇంపార్టెంట్ స్కూల్కి వెళ్ళడం కన్నా, అంతే కదా. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. పీపుల్ నీడ్ టు యూజ్ దేర్ కామన్ సెన్స్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఎవడు పడితే వాడు చెప్పింది నమ్మడం కాకుండా ప్రతి ఇంట్లో ఒక మినీ డాక్టర్ తయారు కావాలి, ఇంటికొక్కడు. అసలు మనకి ఇప్పుడున్న పరిస్థితిలో థర్డ్ వేవ్ వస్తుందంటారా? మన ఎదురుకుండా ఉన్న ఛాలెంజ్ని మనం ఎలా అధిగమించాలి? ఏ వ్యాక్సిన్ కూడా జనరల్గా 100% ప్రొటెక్షన్ ఇవ్వదు. మీ జాగ్రత్త కోసం, నా జాగ్రత్త కోసం కాదు, మీ జాగ్రత్త కోసం మీరు మాస్క్ పెట్టుకోవడానికి నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ కామ్ సంజీవని. కోవిడ్ థర్డ్ వేవ్ టెన్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే థర్డ్ వేవ్ వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో నిజమెంత? అసలు సెకండ్ వేవ్ ముగిసినట్లేనా లేదా? థర్డ్ వేవ్లో లక్షల్లో చిన్నారులు మరణాలు తప్పవనే ప్రచారంలో వాస్తవాలెంత? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి యుఎస్ఐ నుంచి అందుబాటులో ఉన్నారు డాక్టర్ కిరణ్ డింట్యాల గారు. నమస్తే డాక్టర్ కిరణ్ గారు. నమస్తే అండి. కోవిడ్ గురించి ఇప్పటి వరకు మనం చాలానే మాట్లాడుకున్నాం డాక్టర్. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ గురించి ఇప్పుడే తెలుగు రాష్ట్రాలు కోలుకుంటున్నాయి. అదే సమయంలో థర్డ్ వేవ్ గురించి మనకి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాలేంటి? అసలు మనకి ఇప్పుడున్న పరిస్థితిలో థర్డ్ వేవ్ వస్తుందంటారా? రైట్. సో ఫైనల్గా ఈ సెకండ్ వేవ్ అనేది స్లో అవడం స్టార్ట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దాదాపుగా ఒక నెల రోజుల పాటు మనం మరణ మృదంగం చూసాం. చాలా దారుణంగా ఈ సెకండ్ వేవ్ బారిన జనాలు పడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ కొంచెం అలా రిలాక్స్ అవుతుండగానే జనాలందరూ ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి ఆలోచిస్తూ భయాందోళనకు గురవుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో, తర్వాత మామూలు మీడియాలో కూడా ఈ థర్డ్ వేవ్ గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. కొంతమంది చెప్తున్నారు ఈ థర్డ్ వేవ్లో ఫ్యామిలీకి ఒక్కరు చొప్పున డెఫినెట్గా చనిపోతారు. తర్వాత ఇది మరింత భయంకరంగా ఉండకపోతుంది, మీ పిల్లలు కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు, చాలామంది ఇంకా చనిపోతారు. ఇటువంటి కథనాలు వస్తున్నాయి. నాదొక్కటే క్వశ్చన్, ఎందుకు జనాల్ని ఇలా భయపెడుతున్నారు? హూ కెన్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్? నో వన్ కెన్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. ఇదంతా మనకి కళ్ళకు గట్టినట్టుగా ఇలాగే జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు టీవీలో కానీ లేకపోతే పేపర్లో చూస్తుంది కానీ కొంతమంది, అందరని కాదు కొంతమంది. అవి చూసి ప్రజలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అరే ఇప్పుడే కదా మనం దీనిని బయటకు వచ్చాం, ఏంటి మళ్ళీ భయం? ఇంతకు ముందు చేసిన తప్పులు రిపీట్ చేయొద్దు. అది ఎలాగా అనేది ప్రణాళికాబద్ధంగా మనం అమలు చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్స్ చాలా యాక్టివ్ రోల్ తీసుకోవాలి ఇందులో. గవర్నమెంట్స్ కనుక రూల్స్ సడలిస్తే ప్రజల ఏముంది పర్లేదు, వాళ్ళు చెప్పారు కదా బయటికి వెళ్ళిపోదాంలే, ఇలా ఉంటుంది. డాక్టర్ గారు, థర్డ్ వేవ్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒకళ్ళు డెల్టా వేరియంట్ అంటారు, ఒకళ్ళు హైబ్రిడ్ వేరియంట్ అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటి? అసలు నిజమే అయితే అసలు ఏ వేరియంట్లో వస్తుంది? అంటేనండి, ఈ వైరస్ అనేది ఇలా మ్యూటేట్ అవుతూ కొత్త వేరియంట్స్గా ఉద్భవించడం దట్ ఈస్ క్వైట్ కామన్. ఎందుకంటే వైరస్ దాని మనుగడ ఏంటి అనేది చూసుకుంటుంది. అది ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటుంది. వైరస్ తనని తాను మాడిఫై చేసుకుని ఓకే మనం వీళ్ళు ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఆల్రెడీ జాగ్రత్తగా ఉంటున్నారు, వీళ్ళని మనం ఎలాగా ఇన్ఫెక్ట్ చేయాలి అనేది చాలా స్మార్ట్గా ఆలోచించుకుంటుంది వైరస్. మనం ఎందుకు ఆలోచించట్లేదు స్మార్ట్గా? అది నా క్వశ్చన్. అది ఒక చిన్న వైరస్ కదా, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనకి ఇంత పెద్ద బ్రెయిన్ ఉంది కదా, ఆ బ్రెయిన్ని మనం ఎందుకు వాడట్లేదు సరిగ్గా? ఇష్టం వచ్చినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నాం? అలాగే ఈ టీవీలోకి వచ్చి ఎందుకు జనాల్ని భయపెడుతున్నారు? ఆల్రెడీ జనాలు చాలా భయంలో ఉన్నారు కదా. కొంతమంది వచ్చి ఖరాఖండిగా చెప్తున్నారు మీరు వ్యాక్సిన్లు అక్కర్లేదండి, డెల్టా వైరస్కి పనిచేయదు. ఎలా చెప్తారండి అలాగా? రీసెర్చ్ చూస్తే లేటెస్ట్ రీసెర్చ్ ఇప్పుడు వచ్చింది.
ఇంగ్లాండ్లో చేశారు. ఫైజర్ వ్యాక్సిన్, ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ అంటే మన కోవిషీల్డ్, ఈ రెండిటికి కూడా ఈ డెల్టా వైరస్ని ప్రివెంట్ చేసే కెపాసిటీ ఉంది. ఓకే, అందులో ఇంకో విషయం కూడా చెప్పారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ మాత్రం తీసుకుంటే ఆ ఎఫెక్టివ్నెస్ ఇంత ముందు కన్నా తక్కువ ఉంది. 2 డోసులు తీసుకున్నప్పుడు ఆ ఎఫెక్టివ్నెస్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది, అంటే అరౌండ్ 90% ఆర్ ఈవెన్ మోర్ దెన్ 90%. సో అందరూ కూడా 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ థర్డ్ వేవ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. మీరు అసత్య ప్రచారాలు మానండి, అసత్య ప్రచారాలు వినడం మానేయండి, నమ్మడం మానేయండి. డాక్టర్స్ దగ్గర నుండి, ఎక్స్పర్ట్స్ దగ్గర నుండి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు చాలా బాధేసింది. ఆయన ఎవరో పరుచూరి మల్లిక్ గారంట. హీ లుక్స్ లైక్ ఏ స్మార్ట్ పర్సన్, కెమికల్ ఇంజనీర్ అంట. కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎస్, అందరికీ కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది, అడగాలి, తెలుసుకోవాలి, ఏమన్నా మంచి సూచనలు ఉంటే చెయ్యాలి. కానీ దాన్ని ఒక నెగటివ్గా మనం ప్రచారం చేయడం అనేది మంచిది కాదు. జనాల్ని భయపెట్టడం మంచిది కాదు. తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ కర్ఫ్యూలు సడలించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జనాలందరూ బయటకే వస్తున్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నెంబర్ 1, నా సూచనలు ఇవ్వండి ఈ థర్డ్ వేవ్ ప్రివెంట్ చేయడానికి కానీ మేనేజ్ చేయడానికి కానీ. నెంబర్ 1, ప్రభుత్వాలు ఏం చెప్పినా బయటికి రావచ్చు, కర్ఫ్యూ లేదు, లాక్డౌన్ లేదు అని చెప్పినా ప్రజలకి నా సూచన ఏంటంటే మీరు పూర్తిగా జాగ్రత్తలు తీసుకోండి. దట్ ఈస్ నెంబర్ 1. మాస్క్స్ పెట్టుకునే బయటికి వెళ్ళండి, డబుల్ మాస్క్స్ పెట్టుకోండి. ఓకే, వీలైతే N95 మాస్క్ పెట్టుకుని వెళ్ళండి బయటికి. దట్ ఈస్ నెంబర్ 1. అందరితో మళ్ళీ కలిసిపోయి సినిమాలు, షికార్లు ఇవన్నీ వద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. పక్కన వాళ్ళు ఏం చెప్పారని మర్చిపోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇందాక చెప్పాను కదా సింహం ఎగ్జాంపుల్. సింహం ఇంకా వెళ్ళిపోలేదు, చుట్టుపక్కలే ఎక్కడో ఉండి మాటు వేసి కూర్చుంది. మీరు అనవసరంగా బయటికి వెళ్ళొద్దు. దిస్ ఈజ్ ది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ హెల్ప్ ప్రివెంట్ ది థర్డ్ వేవ్. కానీ మనం ఎంత చెప్పినా జనాలు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి? నెంబర్ 1, లాస్ట్ టైం సెకండ్ వేవ్లో మనం నేర్చుకున్నది ఈ ఆక్సిజన్ సప్లై లేకపోవడం. సో ఈ ఆక్సిజన్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి. అన్ని చోట్ల కూడా పూర్తిగా అప్రమత్తం అవ్వాలి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఎవరికన్నా అయినా సరే వెంటనే ఆక్సిజన్ కొరతతోటి చనిపోకుండా మనం వాళ్ళని కాపాడుకోవాలి. ఇందులో నేను ఒక గమనించింది, మన మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న కార్యక్రమం నాకు చాలా నచ్చింది. ప్రభుత్వాలు కూడా చేయలేని పని ఆయన పని కట్టుకొని ఎంతో శ్రద్ధతో అందరినీ కాపాడాలని ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ స్థాపించడం, సరఫరా చేయడానికి కావాల్సిన పనులన్నీ చేయడం నాకు చాలా ఆనందం కలిగజేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాగే ప్రజలు అసలు కోవిడ్ ట్రీట్మెంట్ ఏంటి అన్న బేసిక్స్ తెలుసుకోవాలి. ప్రజలనే కాదు, కొంతమంది డాక్టర్లు, అందరూ నేను చెప్పను కానీ కొంతమంది డాక్టర్లు కోవిడ్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. వాళ్ళు కూడా ఈ కోవిడ్ని సరిగ్గా ఎలా ట్రీట్ చేయాలి అనేది కరెక్ట్గా గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. మన హైయెస్ట్ లెవెల్ ఎయిమ్స్ కానీ, ICMR కానీ, మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ అందరూ కలిసి వెరీ క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉండాలి కోవిడ్కి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయడం కాదు. ఇలా అనుకుంటే కనుక జనాలకి తెలియాల్సిన కోవిడ్ ట్రీట్మెంట్ సీక్రెట్స్ ఏంటంటే, యూజువల్గా ఫస్ట్ వీక్లో, ఎస్పెషల్లీ ఫస్ట్ 4 to 5 days ఏ మందులు అవసరం లేదు. ఓకే, రెమ్డెసివిర్ దొరికితే ఎస్ తీసుకోండి, లేదంటే ఇట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఓకే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫస్ట్ వీక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 80 to 85% పీపుల్ ఇంప్రూవ్ బై దెమ్సెల్వ్స్. 80 to 85% పీపుల్లో మైల్డ్ డిసీజ్ మాత్రమే ఉంటుంది. అంటే ఏదో కొంచెం జ్వరం, కొంచెం దగ్గు,
స్మెల్ పోవడం, అండ్ దెన్ దే రికవర్. ఒక 2 వీక్స్ అయ్యేసరికి దే ఆర్ ఆల్ ఫైన్. ఒక 10% మాత్రం మోడరేట్ డిసీజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ వీక్ అయిపోయింది, రెండో వీక్లోకి అడుగు పెడుతున్నారు, జ్వరం తగ్గట్లేదు, దగ్గు పెరుగుతుంది, కొంచెం ఆయాసం రావచ్చు వీళ్ళకి, ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ స్టిల్ అబవ్ 90%, బట్ మేబీ లెస్ దాన్ 95%. ఓకే, ఇది మోడరేట్ డిసీజ్. ఈ మోడరేట్ డిసీజ్కి సింపుల్ ట్రీట్మెంట్ ఎట్ హోమ్ సరిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. లో డోస్ స్టెరాయిడ్స్, హై డోస్ స్టెరాయిడ్స్ కాదు, లో డోస్ స్టెరాయిడ్స్ వాడుకుంటే చాలు. అది కూడా నాట్ మోర్ దాన్ 10 days. మీకు ఐవర్మెక్టిన్లు, డాక్సీసైక్లిన్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్లు ఇవేమీ అక్కర్లేదు. దే ఆర్ నాట్ ప్రూవెన్ టు హెల్ప్. ఓకే, ఈ లో డోస్ స్టెరాయిడ్ వాడినప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది లంగ్స్లో, మీ ఇమ్యూన్ మాడ్యులేషన్ అని జరుగుతుంది, మీ ఇమ్యూనిటీకి ఊతమిస్తుంది. ఓకే, సో 95% ఆఫ్ పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ కోవిడ్ దే ఇంప్రూవ్ వితౌట్ ఎనీ కాన్సిక్వెన్సెస్. 95% ఆఫ్ పీపుల్. ఒక్క 5% పీపుల్ మాత్రం మిడ్ సెకండ్ వీక్ లేదా లేట్ సెకండ్ వీక్ వచ్చేసరికి డిసీజ్ బాగా సివియర్ అవుతుంది. 5% పీపుల్ అంటే ఆయాసం బాగా పెరగడం, ఆక్సిజన్ లెవెల్స్ 90% కన్నా తగ్గడం, జ్వరాలు అదే పనిగా ఇంకా పెరిగిపోవడం, వీళ్ళకి ఎస్ హాస్పిటలైజేషన్ కావాలి. 5% పీపుల్, దట్స్ ఇట్. ఈ 5% పీపుల్లో కూడా చాలామంది రికవర్ అవుతారు సింపుల్ ట్రీట్మెంట్ తోటి. వీళ్ళకి కూడా హై డోస్ స్టెరాయిడ్స్ అక్కర్లేదు, లో డోస్ స్టెరాయిడ్స్ సరిపోతుంది. ఎక్కువ రోజులు స్టెరాయిడ్స్ ఆర్ నాట్ ప్రూవెన్. కొంతమందికి 20 రోజులు 30 రోజులు అలా ఇస్తున్నారు, అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ టు హెల్ప్. ఓకే, అల్టిమేట్గా ఒక 1 to 2% పీపుల్ మాత్రం అన్ఫార్చునేట్లీ దే డై ఆర్ దే గెట్ వెరీ క్రిటికల్లీ ఇల్. 1 to 2% పీపుల్. Out of them, some people die. This is unfortunate. But if you look at it, if you look at the positive side of the pandemic, 98 to 99% people recover, provided if we treat them properly. If we do not mistreat them, if we do not use high dose steroids and give them black fungus. ఇది వైద్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఈ ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అడుగుతున్నారు, ఫస్ట్ వీక్లో నాకు ఆయుర్వేద మందును తీసుకోవచ్చా, జీలకర్ర తీసుకోవచ్చా, మెంతులు తీసుకోవచ్చా, మజ్జిగ తాగచ్చా, ఆనందయ్య మందు తీసుకోవచ్చా? తీసుకోండి, తప్పలేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు కాజ్ యూ సైడ్ ఎఫెక్ట్స్. మీకు ఇమ్యూనిటీకి హెల్ప్ అయితే మంచిదే కదా, దాని గురించి డిబేట్ ఎందుకు? అలోపతి వాళ్ళు, ఆయుర్వేదం వాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి తెలుసు ఆయుర్వేదం మన దేశంలో దాదాపుగా 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, ఇంకా ముందు నుండి కూడా ఉండి ఉండొచ్చు. ఆయుర్వేదం మన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉంది. దానికంటూ కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆయుర్వేదం వల్ల. మన న్యాచురల్గా వచ్చే హెర్బ్స్ కానీ స్పైసెస్ కానీ మనకి హెల్ప్ అవుతాయి. ఇది మనకి తెలుసు, రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయినది ఇదంతా కూడా. కోవిడ్కి స్పెసిఫిక్గా పని చేస్తుందా అంటే దానికి మనకి రీసెర్చ్ లేకపోవచ్చు కానీ పూర్తిగా, కానీ ఇన్ జనరల్ మన ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతున్నాయని చెప్తున్నాయి. సో యూజ్ చేసుకోండి, తప్పేముంది అందులో. కన్స్ట్రక్టివ్గా ఉండాలండి. మనం ఒక నిజం చెప్పకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఆ నిజం చెప్పినప్పుడు దాన్ని సరిగ్గా పరిశీలించి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏం చేయాలి. ఎస్, థర్డ్ వేవ్ వస్తుంది, రైట్, రావచ్చు, వస్తుంది అని ఎవరు చెప్పలేరు. రావచ్చు, వచ్చేందుకు ఆస్కారం ఉంది. థర్డ్ వేవ్ వస్తుందా లేదా అనేది మన చేతుల్లో ఉంది. ఈ విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? గవర్నమెంట్స్ కానీ, ప్రజలు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఇంకెవరైనా సరే మనందరం కలిసి కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేంటిది? సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటి? అది గనక మనం నేర్చుకుంటే, ఫస్ట్ దాని నుండి పాఠాలు మనం నేర్చుకుంటే గనక
థర్డ్ వేవ్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పాఠాలు నేర్చుకోకుండా పెడచెవిన పెడితే డాక్టర్స్ కానీ తర్వాత ఎక్స్పర్ట్స్ కానీ ఇచ్చే సలహాలు పెడచెవిన పెడితే థర్డ్ వేవ్ ఏంటి, ఫోర్త్ వేవ్ ఏంటి, ఫిఫ్త్ వేవ్ ఏంటి, 10th వేవ్ కూడా వస్తుంది. డాక్టర్ గారు, థర్డ్ వేవ్లో చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువ ఉంటుందని, లక్షల్లో చనిపోతారని వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? ఇదంతా స్పెక్యులేషన్ అవుతుందండి. ఎందుకంటే పిల్లల్లో డెఫినెట్గా వస్తుంది అని ఎవ్వరూ చెప్పలేరు. రావచ్చు అని అనుకుంటున్నారు కొంతమంది. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ వేవ్లో మనకి మోస్ట్లీ ఓల్డ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. సెకండ్ వేవ్లో చాలామంది యంగ్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వైరస్ ఏమన్నా పరివర్తన చెంది పిల్లల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందేమో అన్న ఆందోళన అయితే ఉంది. సో అలా డెఫినెట్గా జరుగుతుంది అని ఎవరు చెప్పలేరు, నెంబర్ 1. కానీ జాగ్రత్తగా ఉండాలా మనం? మనం జాగ్రత్తగా ఉండాలి కదా. మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మనం మాస్క్ పెట్టుకోవాలి, వాళ్ళకి మాస్క్ పెట్టాలి. స్కూల్స్ అప్పుడే తెరవకూడదు. ఐ నో పీపుల్ ఆర్ థింకింగ్ ఏమవుతుంది, మన వాడు స్కూల్కి వెళ్ళట్లేదు, సంవత్సరం అయిపోయింది. ఏంటండి స్కూల్ అంత ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి? దాదాపుగా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతుకుతాం మనం కదా అందరం. ఈ 1 ఇయర్ స్కూల్ పోయినందువల్ల మీకు ఈ 70 సంవత్సరాల జీవితం తీసుకుంటే, 80 సంవత్సరాల జీవితం తీసుకుంటే ఒక మనిషిలో ఇదేం పెద్ద విషయం కాదు. దాని గురించి అతిగా ఆందోళన చెందవద్దు. మీకు యూ డూ యువర్ బెస్ట్ ఎట్ హోమ్, వాట్ ఎవర్ యూ క్యాన్. బతికి ఉండడం ఇంపార్టెంట్ స్కూల్కి వెళ్ళడం కన్నా, అంతే కదా. బతికి ఉంటే ఆ తర్వాత చూసుకోవచ్చు మిగతావన్నీ. బతికి లేకపోతే ఇంకా స్కూల్ ఏంటి, ఆఫీస్ ఏంటి, డబ్బులేంటి? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. పీపుల్ నీడ్ టు యూజ్ దేర్ కామన్ సెన్స్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ టాప్ ప్రయారిటీ? ద టాప్ ప్రయారిటీ ఈజ్ టు స్టే అలైవ్. ఇఫ్ యూ స్టే అలైవ్, దెన్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎల్స్. పిల్లల్ని కాపాడుకోవడానికి మనం అందరం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం నా ఉద్దేశంలో పిల్లలకి రావడానికి ఛాన్సెస్ ఇంకా తక్కువే. నార్మల్గా కరోనా వైరస్ ఎఫెక్ట్స్ చిల్డ్రన్ వెరీ 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 లిటిల్. ద రీజన్ ఈజ్ ఈ కరోనా వైరస్ అనేది, దానికి ఉన్న స్పైక్ ప్రోటీన్ అనేది మన లంగ్ సెల్స్లో ఆల్వియోలార్ సెల్స్ అని ఉంటాయి. టైప్ 2 ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ది ఆల్వియోలార్ అని ఉంటాయి అన్నమాట. టైప్ 2 ఆల్వియోలార్ ఎపిథీలియల్ సెల్స్ అని ఉంటాయి మన లంగ్స్లో. ఓకే, దాని మీద ACE2 రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టార్స్ మీదికి వెళ్ళి ఈ స్పైక్ ప్రోటీన్ గట్టిగా పట్టుకుని ఆ తర్వాత మీ సెల్ లోపలికి ప్రవేశిస్తుంది అన్నమాట. ఈ రిసెప్టార్స్ అనేవి అడల్ట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి మన లంగ్స్లో, చిల్డ్రన్స్లో చాలా తక్కువ ఉంటాయి. అందువలన చిల్డ్రన్లో ఇదంత ఈజీగా చొరబడలేదు. ఓకే, సో నా ఉద్దేశంలో చిల్డ్రన్ ఆర్ స్టిల్ సేఫ్ ఫర్ మోస్ట్ పార్ట్. ఓకే, అక్కడ ఇక్కడ జరుగుతుందా అంటే జరుగుతుంది. జరిగినా చిల్డ్రన్లో డిసీజ్ చాలా మైల్డ్గా ఉంటుంది, బయటకు వచ్చేస్తారు త్వరగా. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మనకన్నా. మీరు భయపడి వాళ్ళని భయపెడద్దు, వాళ్ళని భయపెట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డిగ్రేడ్ అయ్యా చూడద్దు. వాళ్ళని భయపెట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ పడేలాగా చూడద్దు. ఓకే, ముందు ఈ భయం పోవాలండి. భయం పోయి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో ఆలోచించాలి, లాజికల్గా ఆలోచించాలి. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎవడు పడితే వాడు చెప్పింది నమ్మడం కాకుండా ఎక్స్పర్ట్ సోర్సెస్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి జనాలు. ప్రతి ఇంట్లో ఒక మినీ డాక్టర్ తయారు కావాలి. ఇంటికొక్కడు క్షుణ్ణంగా తెలుసుకోండి కోవిడ్ గురించి. ప్రతిరోజు నేను జూమ్ కాల్స్ చేస్తున్నాను జనాల కోసం. నేను అమెరికాలో ఉంటున్నాను, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే కదా. దాదాపుగా ఒక 3.5-4 వీక్స్ నుండి, సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవ్రీ డే మార్నింగ్ 6 AM నాకు, మీకు ఈవినింగ్ 6:30 PM, I have been doing Zoom calls. There are a lot of people coming and asking questions.
అండ్ ఎడ్యుకేటింగ్ దెమ్సెల్స్ అబౌట్ కోవిడ్ వాళ్ళకి చాలా వరకు ఆందోళన తగ్గింది. మనం ఎదుర్కొండా ఉన్న ఛాలెంజ్ని మనం ఎలా అధిగమించాలి, ఈ ఆలోచన విధానం ఉండాలి. అంతేగాని ఎదుర్కొండా ఏదో ప్రాబ్లం వచ్చింది మనం భయపడిపోయి ఆందోళన చెంది అటు ఇటు పరిగెత్తి అది ఉండకూడదు. ఒక పాము గనక మనిషిని కాటేస్తే ఆ మనిషి అటు ఇటు పరిగెత్తి గందరగోళంలో ఉంటే ఆ యాక్చువల్గా పాయిజన్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అదే ఆ మనిషి అలా కాదు, ఎస్ భయం వేస్తుంది కానీ భయాన్ని కంట్రోల్లో ఉంచుకుందాం, కామ్గా ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే, ఇప్పుడు నేను వెంటనే మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను, లేదా అంబులెన్స్ కాల్ చేస్తాను, నా షర్ట్ విప్పేసి టార్నికెట్ కట్టుకుంటాను నా కాలు చుట్టూ, సో ఆ పాయిజన్ బయటికి రాకుండా, ఆ పాయిజన్ పైకి వెళ్లకుండా. దెన్ ఐ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు సర్వైవ్. ఇటువంటి ఆలోచన విధానం కావాలి ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు. అదే ప్రస్తుతం కొరవడింది అందరిలోనూ, చాలామందిలోనూ. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మీకు 90% ప్రొటెక్షన్ వస్తుంది, 100% ప్రొటెక్షన్ రాదు. ఏ వ్యాక్సిన్ కూడా జనరల్గా 100% ప్రొటెక్షన్ ఇవ్వదు. ఓకే, 90% ప్రొటెక్షన్, దట్ ఈస్ వెరీ గుడ్, బట్ యూ స్టిల్ హ్యావ్ 10% రిస్క్. వై డూ యూ వాంట్ టు టేక్ ద 10% రిస్క్? పైగా ఇంకా చాలామంది వ్యాక్సిన్ వేసుకోలేదు కదా, వాళ్ళకు ఉండొచ్చు వైరస్, వాళ్ళ నుండి మీకు రావచ్చు. ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం? మాస్క్ పెట్టుకోవడం అంత కష్టంగా ఉందా? మీ ప్రాణాలని మీరు ఎందుకు అపాయంలో పడేసుకుంటున్నారు? ఇంకొక 6 నెలల పాటు ఆలోచించద్దు మాస్క్ పెట్టుకోవడానికి, పెట్టేసుకోండి అంతే. ఎవడు చెప్పినా చెప్పకపోయినా మీ జాగ్రత్త కోసం, నా జాగ్రత్త కోసం కాదు, మీ జాగ్రత్త కోసం మీరు మాస్క్ పెట్టుకోవడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు కదా? ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ కరోనా వైరస్ని ఇలాగే వదిలేస్తే ఒకరి నుండి ఇంకొకరికి ఇప్పుడు డెల్టా వేరియంట్ అంటున్నారు, తర్వాత థీటా వేరియంట్ అంటారు, ఆ తర్వాత ఇంకో వేరియంట్ అంటారు. అది పరివర్తన చెందుతూ పోతుంది. దాన్ని మనం అలా పరివర్తన చెందుతూ పోయేలాగా మన బిహేవియర్ ఉంటే ఏమవుతుందంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ కరోనా వైరస్ అనేది పూర్తిగా కొరకరాని కొయ్యేలాగా తయారవుతుంది. అంటే ఇందాక అనుకున్నాం కదా, ఏ వేరియంట్ ఆఫ్ హై కాన్సిక్వెన్స్ అనుకున్నాం కదా, అంటే పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు చేసిన టెస్టులు పనిచేయట్లేదు, ఇంతకుముందు చేసిన ట్రీట్మెంట్లు పనిచేయట్లేదు, ఇంతకుముందు చేసిన వ్యాక్సిన్లు పనిచేయట్లేదు. అక్కడ దాకా వెళ్తుంది. అక్కడ దాకా మనం ఎందుకు దాన్ని వెళ్ళనివ్వాలి? ఈరోజు అమెరికాలో మేమందరం దాదాపుగా మాస్క్స్ తీసి జీవిస్తున్నాం. అది ఎందువలన సాధ్యపడింది? ఎందుకంటే దాదాపుగా 55 to 60% పాపులేషన్ ఈజ్ వ్యాక్సినేటెడ్. హర్డ్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. మన సమాజంలో, మన సొసైటీలో దాదాపుగా 60 to 70% పీపుల్ వ్యాక్సినేట్ అయిపోతే, లేదా ఇన్ఫెక్షన్ వచ్చి ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తే, అప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. ఆ సమయం దాకా మన ఇండియాలో కూడా చాలా అగ్రెసివ్గా వ్యాక్సినేషన్ చేయాలి. ఎవరికి కనబడితే వాడికి వ్యాక్సిన్ చేయాలి. తీసుకోండి, భయపడకండి వ్యాక్సిన్ గురించి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్. ఓకే, ఎక్కడో ఒకరికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని మీరు వ్యాక్సిన్ తీసుకోవడం మానేయద్దు. వ్యాక్సిన్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్. దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ది కరోనా వైరస్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మింగ్ into other variants that can be of very, very high concern. ఓకే, తీసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి. ఒక 6 months మర్చిపోండి మిగతావన్నీ. జాగ్రత్తగా ఉండండి.